Good morning students, class 4th. Today we will start the new lesson. That lesson name is pronunciation little bit difficult, but you try to understand and see what is that particular name is. Anne Frank. Okay, what that is? Anne Frank. Annie and చదవకూడదు. Anne ఈ సైలెంట్. Anne Frank. అది తన ఒక లేడీ అన్నమాట. వెరీ గ్రేట్ లేడీ. తనది డైరీ పేజ్. డైరీ అంటే జనరల్లీ మనకి ప్రతి మనిషికి చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుంది. ఏంటి హ్యాబిట్? డైరీ మెయింటైన్ చేయడం. డైలీ ఏటైంది మెయిన్ పాయింట్స్ రాసుకోవడం. టుడే ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఒక డైరీ మెయింటైన్ చేయడం అందరికీ చాలా ఇష్టం అన్నమాట. ఈ రోజు ఏంటి చేసాం మనం? టుడే వాట్ వీ హ్యావ్ డన్ బిఫోర్ స్లీపింగ్. పడుకుని ముందు మనం రాస్తాం. టుడే ఐ హ్యావ్ డన్ దిస్, టుడే ఐ మేడ్ మిస్టేక్. ఇవాళ నేను తప్పు చేస్తాను, ఇవాళ నేను ఒకరికి హాని చేశాను, ఇవాళ నేను ఒకరికి money ఇచ్చాను. సో లైక్ దిస్ ఎవ్రీబడి హ్యాస్ ద డైరీ టు సమ్ ఎక్స్టెంట్. మెనీ పీపుల్, చాలా మందికి డైరీ అలవాటు అనమాట. ఆ డైరీలో రాసుకుంటారు ఈ రోజు నేను ఏడ్ చేశాను, ఆ డేట్ సహా. అలాగా డైరీ మెయింటైన్ చేస్తారు. ఆ ఫ్యూచర్లో ఎప్పుడు అది సీక్రెట్ గా ఉంచుతారు. ఎవరికి ఎవరు కాన్ఫిడెన్షియల్. అది వాళ్ళకి మాత్రమే. బికాస్ వాళ్ళ లైఫ్ హిస్టరీ అంతా అందులో ఉంటుంది. సో వాళ్ళు జాగ్రత్తగా అది కొంతమంది దానికి అదే యాజ్ అ బెస్ట్ ఫ్రెండ్ కూడా అనుకుంటారు. ఇది నా డైరీ, నా బెస్ట్ ఫ్రెండ్. మన మొబైల్ ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ మొబైల్ అది ఉంటే మనకి మొత్తం టైం పాస్. లైక్ దట్ దోస్ డేస్ ఆ రోజుల్లో ఇంట్రెస్ట్ ఉంది డైరీ రాయడానికి. సో అదే ఈ యాన్ ఫ్రాంక్ అని ఒక లేడీ, గ్రేట్ లేడీ. తన గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇస్ వాట్? తను రాసిన ఒక డైరీలో ఒక పేజ్ ది డిస్క్రిప్షన్. అదే ఈ లెసన్ అంతా. ఒక యాన్ ఫ్రాంక్ అనే ఒక పర్సన్, షీఈస్ హ్యావింగ్ డైరీ. ఇన్ దట్ డైరీ వాట్ యాక్చువల్లీ షీ హ్యాడ్ రిటర్న్, దట్ ఈస్ వాట్ అవర్ లెసన్ ఈస్ ఆల్ అబౌట్. తను డైరీలో తను ఏంటి రాసుకుంది, ఓకే, అదే మనం ఈ లెసన్ అన్నమాట. యాన్ ఫ్రాంక్. బిఫోర్ దాట్ ఈ పిక్చర్స్ ఇచ్చారు, 4 పిక్చర్స్ చూడండి. 4 డిఫరెంట్ కలర్ఫుల్ పిక్చర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ క్వశ్చన్ మనకి ఏంటి అంటే, వేర్ డూ యూ లైక్ టు విజిట్ అండ్ వై? ఈ ప్లేసెస్ మీరు ఫస్ట్ తెలుసుకోవాలా. ఈ ప్లేసెస్ కి 4 ప్లేసెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దీస్ 4 ప్లేసెస్ మీరు ఎక్కడికి విజిట్ చేయాలి అనుకుంటున్నారు, ఎందుకు, అది మీరు రాయాలి. ఆ ఆప్షన్ టిక్ పెట్టాలి. ఈ 4 లో మీరు ఏదో టిక్ పెట్టుకోండి, మీ ఇష్టమే. ఇది అందరికీ డిఫరెంట్ గా అవ్వచ్చు. తనకు ఒక ఆన్సర్ అవ్వచ్చు, తనకు ఒక ఆన్సర్, అతనికి ఒక ఆన్సర్. మీ ఇష్టం అన్నమాట. యువర్ విష్. వేర్ డూ యూ లైక్ టు విజిట్? మీరు వెళ్ళాలనుకుంటున్నారు ఆ ప్లేస్ కి. సో ఫస్ట్ ప్లేస్ ఎక్కడిది? ప్లేస్ విత్ బిగ్ బిల్డింగ్స్ అండ్ స్కై క్రేపర్స్. బిల్డింగ్ స్కై క్రేపర్స్ అంటే ఏంటి? సిటీ ఆఫ్ స్కై క్రేపర్స్ ఇన్ ద వరల్డ్ ఎవరు తెలుసా? టోక్యో, సారీ, న్యూయార్క్ ఇన్ అమెరికా. అమెరికాలో స్కై స్క్రేపర్స్ అంటే ఆ టాల్ బిల్డింగ్స్ సన్నం ఉంటాయి. ఆల్మోస్ట్ స్కై టచ్ అయిన హైట్ లో ఒక్కొక్కటి ఉంటాయి. పక్ 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 పక్. దానికే సిటీ ఆఫ్ స్కై స్క్రేపర్స్ అంట. దట్ టాల్ ఇట్ ఈస్. సో అలాంటి ప్లేస్ కి మీరు వెళ్ళడానికి ఇంట్రెస్టెడా? ఓకే, వేర్ డూ యూ లైక్ టు విజిట్? టాల్ బిల్డింగ్స్ ఉన్నాయి ప్లేస్, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాంటి ప్లేస్ మీకు ఇష్టమా? ఇష్టం అయితే ఎస్ అని అక్కడ టిక్ పెట్టండి. టిక్ పెట్టి ఎందుకు ఇష్టం అని మీరు రాసుకోవాలి. మీరు ఏంటి ఇష్టం, ద రీజన్ ఇట్ ఈస్ డిఫరెంట్. మీ రీజన్ ఏదైనా మీరు రాసుకోవచ్చు. రీజన్ ఏంటి? ఫస్ట్ సపోజ్ మీరు ఇందులో టిక్ పెట్టారు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పొచ్చు, మీరు చెప్తే. సో టిక్ మీరు ఇది పెట్టుకున్నారు అనుకోండి, సో అక్కడ ఎందుకు పెట్టారు? మీ ఆలోచన ఏదో రాయాలి. ఓకే, మీరు థింక్ చేయాలి. సో ఆ థింక్ జస్ట్ నేను చెప్తాను, మీరు మార్చుకోవచ్చు. సో ఇట్ ఈస్ వాట్ ఫుల్ ఆఫ్ confidential and secret, private and there are more facilities in such buildings. అలాంటి బిల్డింగ్స్ లోనే మనకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది ఆ బిల్డింగ్ లో. అమెరికాలో బిల్డింగ్ టాల్ 80, 90, 100 ఫ్లోర్స్ బిల్డింగ్. సో అది ఏంటి అక్కడ ఎందుకు లైక్ చేసామంటే నేను అనుకుంటున్నాను, మీ రీజన్ ఏదో అవ్వచ్చు. సో జనరల్ ఏంటి అక్కడ ఫుల్ ఆఫ్ ఫెసిలిటీస్. ఆ బిల్డింగ్ లోనే నీ లైఫ్ అంతాను. ఓకే, మోర్ ఆపర్చునిటీ, మోర్ టాలెంట్, మోర్ మీటింగ్ విత్ మెనీ పీపుల్, సిస్టమ్, ఇది అది. అలాంటివి బిల్డింగ్ అంటే అవి. లేకపోతే అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరూ అఫీషియల్ గా అపార్ట్మెంట్స్. సో లైక్ దిస్ అలాంటి ఉంటాయి కాబట్టి నాకు ఈ ప్లేస్ నచ్చుతుంది అని మీరు రాయొచ్చు. దట్స్ వై ఐ లైక్ దిస్ ప్లేస్ టు విజిట్, బికాస్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, స్కిల్స్ అండ్ సీక్రెట్ ప్రైవసీ. ఆ బిల్డింగ్ లోనే మీరు ఉంటారు, ఎవరితో ఎవరికి మీకు ఉండదు, పొల్యూషన్ ఫ్రీ, అన్ని ఫ్రీ, ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద వరల్డ్ ఓన్లీ. ఓకే, లైక్ దట్స్ వై ఐ వాంట్ టు విజిట్. నెక్స్ట్ చూడండి పిక్చర్. అక్కడ ప్లేస్ విత్ ట్రీస్ అండ్ ఫారెస్ట్స్.
సో ఆ ట్రీస్ అండ్ ఫారెస్ట్ అని ఇచ్చారు. అది మీకు సపోజ్ మీకు ఇష్టం అనుకో అక్కడికి వెళ్ళడానికి, అది టిక్ పెట్టు. టిక్ పెట్టి ఎందుకు, వై యూ వాంట్ టు విజిట్ దట్ ప్లేస్. సో యూ రైట్ దట్ ఆన్సర్ బికాస్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, natural gifts, natural beauty will be there, that's why I want to visit. Okay, first ది మీరు ఇంకా రాసుకోవచ్చు, బికాస్ I want to visit the buildings because I want to become an engineer. నేను ఒక రోజు ఒక సివిల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. ఆ బిల్డింగ్స్ ఎలా కడతారు అది చూసి నాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది కదా, అందుకు ఆ ప్లేస్ కి వెళ్ళాలి. లేదు నేను ఒక రైతు అవ్వాలి అనుకుంటాను, ఐ వాంట్ టు బికమ్ అ ఫార్మర్, సో నేను ఫారెస్ట్ కి వెళ్తాను, టిక్ పెట్టాలి. అక్కడ అన్ని న్యాచురల్ థింగ్స్ ఎలా గ్రో అవుతాయి, హౌ దే గ్రో, వాట్ దేర్ వాల్యూస్, ట్రీస్ వాల్యూస్ ఏంటి అవి తెలుస్తాయి, కాబట్టి నేను ఫారెస్ట్ ప్లేస్ కి వెళ్తాను అనేసి టిక్ పెట్టండి. థర్డ్ చూడండి, ఆ ప్లేస్ విత్ రివర్స్ అండ్ లేక్స్, మొత్తం వాటర్ ఏరియా. మీ ఏరియాకి వెళ్తారా మీరు, ఎస్ అంటే టిక్ పెట్టండి. బికాస్ we know that water is our life. Without water we cannot survive. So I want to see the beauty of that waterfalls, the river flowing. అవి చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఐ వాంట్ టు విజిట్ అని టిక్ పెట్టవచ్చు. రీజన్ మీరు ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏ ప్లేస్ విత్ హిల్స్ అండ్ మౌంటైన్స్, కొండలు పెద్ద పెద్ద హిల్స్ ఉంటాయి కదా, ఆ ప్లేస్ కి వెళ్ళాలి అంటే వెళ్తావా, ఎస్ అంటే ఆ నాలుగులో ఏదో ఒక టిక్ పెట్టండి. ఆ టిక్ పెట్టి దాని రీజన్ రాయాలి. సో రీజన్ ఏంటి, బికాస్ ఐ వాంట్ టు క్లైంబ్ అ మౌంటైన్, ఐ వాంట్ టు సీ ద బిగ్ సైజ్ ఆఫ్ ద మౌంటైన్. ఓకే, ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ rain. That's why mountain also has great importance. So like these 4 different places. అయింది కదా. ఇప్పుడు మనం చూద్దాం, ఇది అంటే జస్ట్ వన్ కైండ్ ఆఫ్ దాంతో దీనికి సంబంధం ఉంటుంది. చూడండి ఈ లెసన్ కి పిక్చర్స్ ఎందుకు ఇచ్చారో దానికి ఏదో ఇంటర్లింక్ ఉంటుంది. చూడండి అది రీడ్ అండ్ ఎంజాయ్. నౌ రీడ్ ద లెసన్. వాట్ Amelie's Mary Frank, popularly known Amelie's Mary Frank. తన పేరు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా చదవండి, Amelie's Mary Frank. Okay, so popularly known as Anna Frank. So popularly అంటే చాలా అందరికీ తెలిసిన పేరు, కామన్ నేమ్. ఏంటి మనందరికి తన పేరు అలా తెలుసు మనం. ఏంటి ఆ పేరు, యాన్ ఫ్రాంక్ అని చాలా నిక్ నేమ్ అన్నమాట. వాజ్ బోర్న్ ఇన్ జర్మన్ జూయిష్ ఫ్యామిలీ. జర్మన్ జూయిష్ అంటే జర్మనీలో తను పుట్టింది, అక్కడ జూయిష్ అంటే క్రిస్టియనిటీ, ఆ ఫ్యామిలీలో తను బోర్న్ అయింది. She was gifted a diary on her 13th birthday. So on her 13th birthday, so she was gifted a diary. So తనకి ఎవరో డైరీ గిఫ్ట్ ఇచ్చారు బర్త్డే టైంలో, 13th birthday. She regarded it as her, regarded అంటే so think of, regarded the diary as a very closest friend. ఆ డైరీ ఎవరో గిఫ్ట్ చేశారు, ఎవరికి, యానా ఫ్రాంక్ కి, తను 13th birthday టైంలో. సో అది చాలా క్లోజ్ గా తను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుంది ఆ డైరీకి. అండ్ జర్మన్ సో అండ్ షీ నేమ్డ్ ఇట్ యాజ్ కిటీ. కిటీ అనేసి, కిటీ వర్డ్ చాలా కామన్ వర్డ్, మీరు ఎక్కడ చూసి ఉంటారంటే సోనీ ఏలో హనీ బనీ కా జోల్మాల్ హై, అందులో ఒక చిన్న క్యాట్ ఉంటుంది, దాని పేరు కిటీ అన్నమాట. ఓకే, హనీ బనీతో ఇంకో క్యాట్ ఎల్లోది, దాని పేరే కిటీ. సో ఆ కిటీ తను డైరీ నిక్ నేమ్ పెట్టుకుంది, డైరీ పేరు కిటీ అని పెట్టుకుంది. ఓకే, యాన్ వాజ్ లివింగ్ ఇన్ ఆమ్స్టర్డమ్. ఆమ్స్టర్డమ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? మీకు ఐడియా ఉందా? ఆమ్స్టర్డమ్ ఏ కంట్రీ క్యాపిటల్? ఓకే, ఇట్స్ ద క్యాపిటల్ ఆఫ్ నెదర్లాండ్స్. ఓకే, సో హాలండ్ అంటాము, ఇప్పుడు నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ అని ఉండేది, ఇప్పుడు సెపరేట్ అయ్యే యూనియన్ కంట్రీ. సో నెదర్లాండ్ క్యాపిటల్ ఆమ్స్టర్డమ్, అక్కడ తను ఉండేది. వెన్ living in Amsterdam when the German soldiers attacked the place during World War II. సో తను అక్కడ ఉండేది కదా ఆమ్స్టర్డమ్ లో. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చదవండి, ఆమ్స్టర్డమ్. కరెక్ట్ గా ఆమర్స్టాల్ అంటాం అనకూడదు, ఆమ్స్టర్డమ్. సో అక్కడ తను ఉన్న ప్లేస్ లో వరల్డ్ వార్ II అయినప్పుడు ఈ జర్మన్ వాళ్ళు అందరూ వాళ్ళకి
ఫైట్ డ్యూరింగ్ వార్ లో ఏడ్ చేశారు, అటాక్ చేస్తారు సోల్జర్స్. అటాక్ చేసి హోల్డ్ టు హైడ్ డ్యూరింగ్ World War II. Anne had a hide herself in secret rooms. సో ఆ సోల్జర్స్ అందరూ అటాక్ చేయడం అన్నప్పుడు ఈ యాన్ అన్న అమ్మాయి ఏం చేసింది, హైడ్ హర్సెల్ఫ్ ఇన్ ఎ సీక్రెట్ రూమ్. ఒక సీక్రెట్ రూమ్ లో, రహస్యమైన రూమ్ లో ఎవరు రాకుండా ఆ రూమ్ లో దాగుండిపోయి ఉండిపోయింది. ఎవరు? యాన్. అబౌవ్ హర్ ఫాదర్స్ ఆఫీస్, వాళ్ళ ఫాదర్ ఆఫీస్ మీద చిన్న రూమ్ ఉంది, ఆ రూమ్ లో దాగుని ఉండిపోయి ఎవరు కనబడకుండా. ఓకే, ఆఫీస్ ఫర్ ఆల్మోస్ట్ 2 years విత్ హర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో 2 years అక్కడే అలా ఉండిపోయారు ఎవరికి తెలియకుండా. లైఫ్ వాజ్ డిఫికల్ట్ యాజ్ దే వర్ ఆల్వేస్ అఫ్రేడ్ ఆఫ్ బీయింగ్ కాట్ బై ద జర్మన్ సోల్జర్. లైఫ్ చాలా డిఫికల్ట్ గా ఉండేది. బయటికి వెళ్తే ఆ జర్మన్ సోల్జర్స్ మనకి పట్టేస్తారు, వాళ్ళకి తెలియకుండా. అంటే ఆ రోజుల్లో ఆ జర్మన్ సోల్జర్స్ ఆ వార్ సో వెరీ డిఫికల్ట్. సో వాళ్ళతో దాగుండిపోయి ఎక్కడో ఒక రూమ్ లో 2 years వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో. ఇంపాసిబుల్ థింగ్. బయటకు వెళ్ళినప్పుడు దొరికిపోవచ్చు, కానీ ఆ 2 years వాళ్ళు ఎలా మేనేజ్ చేశారు అదే మెయిన్. ఆల్ దోస్ హూ వేర్ హైడింగ్ ఇన్ ద సీక్రెట్ రూమ్స్ వేర్ జీవ్స్. అందరూ జీవ్స్లే, జీవులు అంటాం కదా క్రిస్టియన్స్. ద జర్మన్ సోల్జర్స్ వుడ్ కిల్ దెమ్ ఆర్ టార్చర్ దెమ్. ఆ జీవ్స్ కి ఆ రోజుల్లో చంపేసేవారు లేకపోతే టార్చర్ చేసేవారు. ఇది ఇక్కడ వరకు యాన్ ఫ్రాంక్స్ ది స్టోరీ బిగిన్, ఒక డైరీ గురించి. ఇప్పుడు వరకు స్టార్ట్ అవ్వలేదు డైరీ. సో నౌ అప్ టు వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఇట్స్ Anna Frank who born in German and she was attacked by soldiers during World War II and she hid in a secret room for 2 years with family and friends. Okay, that remaining we'll do next time. Thank you.